తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సార్, ఇప్పుడు జనరల్గా మనం గుళ్ళో విగ్రహం గురించి మాట్లాడుకున్నాం, కానీ శిఖరం మనం గుళ్ళన్నీ చూసినట్టయితే కనుక పైన శిఖరం, కలశం ఇవన్నీ ఎందుకు పెడతారు సార్? ధ్వజస్తంభం, వీటి వెనుకున్న రీజన్ ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మనకు టీవీలకి యాంటీనాస్ ఉండేవి. ఓకే, టీవీలకి యాంటీనాస్ ఎందుకు ఉండేవి? దే ఆర్ అట్రాక్టింగ్ అండ్ దే ఆర్ రిసీవింగ్ ద సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ఇది ఓపెన్ స్పేస్లో చేతారని చెప్పేసి అంటూ ఉంటాం. స్పేస్లో ఫ్రీక్వెన్సీస్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. మనకి నదుల్లోనూ లేకపోతే కనుక ఈ సరస్సుల్లోనే నీళ్ళు ఎలాగైతే ఇలా వేవ్స్లా ఇదవుతూ ఉంటాయో, స్పేస్లో వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీస్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. సో యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అంతా కూడా స్పేస్ ఆక్యుపై చేసి ఉంటుంది. ఆ స్పేస్ నుంచి వచ్చే ఎనర్జీ మొత్తాన్ని స్వీకరించాలి అంటే కనుక టెంపుల్ పైన ఉండే కలశాలు అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. టెంపుల్ కలశాలు మీరు చూస్తే కనుక రాగితో చేయబడి ఉంటాయి. రాగి అనేది అన్నిటికంటే హయ్యెస్ట్ కండక్టివిటీ కలిగి స్వభావం కలిగిన ఎనర్జీ. సో మిగతా మెటల్స్ అన్నీ మీరు తీసుకోండి, గోల్డ్ మిగతా ఇవన్నీ తీసుకున్నా కూడా వాటన్నిటికంటే రాగి అనేది ఎనర్జీ ట్రాన్స్మిషన్ రాగిలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో అందుకనే మీకు చూడండి, నార్మల్లో కరెంట్ వైర్లు వీటన్నిటిని తీసుకున్నా కూడా మీరు పైన వైరింగ్ ప్లాస్టిక్ కేసు తీసేస్తే లోపల ఉండేది రాగి. సో రాగి అనేది ఎలక్ట్రిసిటీ పాస్ కావడానికి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ కావడానికి బాగా హెల్ప్ అయ్యేది ఇది. సో యూనివర్స్ నుంచి మీకు ఎప్పటికప్పుడు కాస్మిక్ ఎనర్జీని స్వీకరించడం అనేది ప్రతి గుడి పైన పెట్టబడే కలశంలో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆగమ శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రంలో ముఖ్యంగా చెప్పాలంటే కలశాల షేప్ ఎలా ఉండాలి, వీటన్నిటికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలు కూడా దాంట్లో ప్రస్తావించబడి ఉంటాయి. ఆగమ శాస్త్రం అనేది అల్టిమేట్ సైన్స్ అండి. ఇప్పుడు మనం సైన్స్ అనుకునే వాటన్నిటితో కంటే కూడా ఆగమ శాస్త్రంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా జరగాలి దగ్గర నుంచి, ఎక్కడ ఏ దిక్కున టెంపుల్ ఉండాలి, ఏ దిక్కు నుండి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి దగ్గర నుంచి ఫైనల్గా మీకు కలశం ద్వారా ఎలా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అన్న దాని దాకా ప్రతిదీ ప్రమాణాలు కలిగి ఉంటాయి. సో ఈ కలశాలు వచ్చేటప్పటికే ఎనర్జీని యూనివర్స్ నుంచి ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోవటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చంద్రుడు నైట్ టైము మూన్ ఎనర్జీ, పగల టైము సన్ ఎనర్జీ, ఈ రెండింటిలో కూడా మీకు ఫ్రీక్వెన్సీస్లో చాలా తేడాలు ఉంటాయి. సో ఒక ఎలిమెంట్లో హీట్ ఎలిమెంట్ ఉంటే కనుక ఎడా పింగళ అని చెప్పేసి నాడులు ఉంటాయి మన శరీరంలో. సో ఎడా పింగళ నాడులు యాక్టివేట్ అయినప్పుడు ఎలాగైతే శరీరంలో ఒక భాగం ఏమో హీట్ చేస్తూ ఉంటుంది, ఇంకో భాగం కూల్ చేస్తూ ఉంటుంది. ఎడా పింగళ ఈ రెండింటికి సంబంధించిన, ఈ రెండింటిని కలిపి సుషుమ్న నాడి అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అంటే స్పైన్లో సెంట్రల్గా ఉండేది. సేమ్ అలాగే యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్, సన్ ఎనర్జీ, మూన్ ఎనర్జీ, ఈ రెండింటి మొత్తాన్ని కూడా ఈ రెండింటిని తీసుకొని దాన్ని ప్రాపర్గా న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చేసి కింద విగ్రహం దగ్గరికి అలాగే యంత్రం దగ్గరికి తీసుకురావడం అనేది కలశం యొక్క ఉద్దేశం. ఓకే సార్, మరి ఈ గుడి గోపురాలు మనకి ఒక షేప్లో ఉంటాయి కదా, ఎందుకు అలా ఉంటాయి సార్? అంటే గోపురం అనేది సాక్రెడ్ జామెట్రీగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే గోపురం యొక్క నిర్మాణాన్ని బేస్ చేసుకొని, అంటే ఎయిర్ ఫ్లో ఎలా జరుగుతుంది, ఆ సౌండ్ రెజినేట్ ఎఫెక్ట్ ఎలా జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్గా గాలి మూమెంటం ఉందనుకోండి, ఆ గాలి వచ్చేటప్పటికి గోపురాన్ని ఎలా టచ్ చేస్తుంది, అక్కడ ఎలా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఇదంతా కూడా ఆ టెంపుల్ కట్టబడిన ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను బేస్ చేసుకుని, ఏ లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఉంది వీటన్నిటిని బేస్ చేసుకొని గోపుర నిర్మాణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది, అందుకనే అసలు దీని వెనక ఎందుకంటే మీకు అక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువ గాలులు వీస్తూ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమి మొత్తాన్ని తీసుకుందాం. ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేటప్పటికి చాలా ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ గాలులు మూమెంటం ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ మీకు మ్యాప్ చూస్తే కనుక ఎయిర్ ఫ్లోకి సంబంధించిన మ్యాప్లు మీరు చూసినా కూడా ఎయిర్ ఫ్లో విపరీతంగా ఉంటుంది. కొన్ని దగ్గర ఎయిర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రాంతాల్లో కొండల మధ్యలో అడ్డుగా ఉండి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉండో లేకపోతే కనుక అక్కడికి వెళ్ళి అక్కడతో గాలి ఎయిర్ ఫ్లో ఆగిపోయే పక్షంలో అవతల ఉండే ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఎయిర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. అంటే ఇలాగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బేస్ చేసుకుంటే అక్షాంశ రేఖాంశాల మధ్య ఎక్కడ గాలి పీడన శక్తి ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఈ నిర్మాణం ఎలా ఉంటే కనుక ఆ ఎనర్జీని ఇక్కడ పెనట్రేట్ చేయగలుగుతాం అన్నది ఆగమ శాస్త్రంలో మెన్షన్ చేయబడి ఉంటుంది. సార్, మరి ధ్వజస్తంభం మనకి బ్రాస్తో ఉంటుంది కదా,
ఆ బ్రాస్తో ఎందుకు చేస్తారు సార్? ధ్వజస్తంభం సంబంధించి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. అంటే సేమ్ ఇదే ఒక యాంటీనా టైప్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. యూనివర్స్ నుంచి చూస్తే యాంటీనా టైప్ ఆఫ్ ఎనర్జీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు కలశం కావచ్చు, ధ్వజస్తంభం కావచ్చు, ఇవంతా కూడా పిడుగులు పడ్డప్పుడు కండక్టివిటీ కావాలనుకోండి. పిడుగులు అంటే కనుక సహజంగా చెప్పాలంటే దాన్ని ఎర్తింగ్ కరెక్ట్గా చేయాలి. పిడుగు సహజంగా ఎక్కడ పడిద్ది చూడండి, చెట్ల మీద అలా పడిద్ది ఎక్కువగా. చెట్ల మీద ఎందుకు? దానికి కండక్టివిటీ కావాలి. సో భూమిలోకి వెళ్ళేసి అది ఎర్తింగ్ అవ్వడం కోసం. సో అలాంటప్పుడు టెంపుల్ ఏరియాలో టెంపుల్ సరౌండింగ్ స్పేస్ని కాపాడటం కోసం అనేది ఈ కండక్టివిటీ డైరెక్ట్గా వచ్చేటప్పటికి ఎక్కడా కూడా మనిషికి ప్రాణహాని జరగకుండా ప్రాపర్ కండక్టివిటీ జరగడం కోసం కాపర్ కానీ లేకపోతే ఇలాంటివి వాడబడుతూ ఉంటాయి. సో బ్రాస్ కానీ వాడబడుతూ ఉంటాయి. అంటే అట్మాస్ఫియరిక్ ప్రాబ్లమ్స్ తగ్గించి, వాతావరణ మార్పులు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించి కాపాడటంతో పాటు అన్నిటికంటే యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ అండి. చాలామంది ఎనర్జీ అంటాము, మన కళ్ళకు కనపడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ప్రతి క్షణము కూడా అసలు మన ఊహ కనంతగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నా సరౌండింగ్ స్పేస్లో మీరు ఇది చూసేవాళ్ళు ఎక్కడ ఉన్నా మీ స్పేస్ని ఇన్విజిబుల్ ఫోర్స్ ఎంత దారుణమైన ప్రభావాన్ని మనిషి ఎనర్జీ ఫీల్డ్ మీద చూపిస్తుందంటే. సరే, ఈ ఎనర్జీ అనే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అప్సెట్ అయిపోతుంటాం. అది కూడా బికాస్ ఆఫ్ ఈ ఎనర్జీ వల్లనంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు రాగి అన్నారు కదా, నేను అంటే ఇది నా ఎక్స్పీరియన్స్. రాగి బిందెలో నీళ్లు తాగితే నాకు ఒక రకంగా అనిపిస్తుంది, అంటే కడుపులో తిప్పినట్టుగా. రాగి బిందెలో నీళ్లు జనరల్గా మంచిది అంటారు, కానీ నా దగ్గరికి వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వలేదు. అది ఎందుకని అంటారు? అంటే ఏమి లేరండి, ఇప్పుడు రాగి బిందె ఆల్కలైన్గా తయారు చేస్తుంది వాటర్ని. సో బాడీలో బై డిఫాల్ట్ ఎసిటిక్ ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్స్ వలన, యాసిడ్ ప్రొడక్షన్ వలన ఏంటంటే బాడీ ఎక్కువగా ఆమ్లతత్వం అంటారు. ఎసిటిక్ అంటే ఆమ్లతత్వం. సో ఎసిటిక్ అనేది ఎప్పుడు మంచిది కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఎసిటిక్ స్వభావం మీ పొట్టలో కానీ పేగుల్లో కానీ పెరిగితే ఏమవుతుందంటే స్టమక్ వాల్స్ మొత్తాన్ని కూడా అది ఇన్ఫ్లమేషన్ వచ్చేసి, అంటే పైన మనకి నోట్లో పుళ్ళు వస్తే చెక్కులుగా వస్తుంది కదా, ఆ టైప్లో తయారయ్యేసి అది అల్సర్స్గా, తర్వాత మెల్ల క్యాన్సర్స్గా తయారవుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఆల్కలైన్ అంటే యాసిడ్కి ఎసిటిక్కి వ్యతిరేకమైంది ఆల్కలైన్. ఓకే, సో ఆల్కలైన్ ప్లస్ యాసిడ్ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ స్వభావం శరీరంలో ఉండాలి. అది లేనప్పుడు ఇది రివర్స్ అవుతుంది అంటారా? ఇప్పుడు మీకు స్టమక్ ఉంది, స్టమక్లో అలాగనే ఆల్కలైనే పూర్తిగా ఉండకూడదు. స్టమక్ మనం తీసుకున్న ఆహారాన్ని పీసెస్గా కట్ చేసి ప్రొడ్యూస్ చేసేసి దాన్ని మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా మనం గ్రైండర్లో వేసినట్లుగా దాన్ని ఇచ్చేయాలంటే కనుక యాసిడ్ స్వభావం కావాలి. సో అందుకని ఎసిటిక్ జ్యూసెస్ అయితే రిలీజ్ కావాలి బాడీలో. అలాగని హై యాసిడ్ అనేది ప్రమాదం. ఆ హై యాసిడ్ని న్యూట్రలైజ్ చేసుకోవడం కోసం ఆల్కలైన్ అనేది వీరనే వీటిలో యూజ్ చేస్తూ ఉంటాం, కాపర్ కావచ్చు ఇలాంటి వాటిలో. ఓకే, అంటే ఈ ఎనర్జీస్ వేరే, ఆ ఎనర్జీస్ వేరే సార్. ఇక్కడ కూడా మీకు ఆల్కలైన్ వచ్చేటప్పటికి అంటే మీ కాపర్ అనేది వేడి చేసే గుణాన్ని కానీ ఒక మనిషి ఎనర్జీ ఫీల్డ్లో హైగా, ఇప్పుడు మీరు చూడండి కొంతమంది మంత్ర జపం ఎక్కువగా చేసినా కానీ, ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కానీ, విపరీతమైన ఎనర్జీ ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయ్యేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాపర్కి సంబంధించిన తొడుగులు వేసుకున్నా కానీ, కాపర్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళినా కానీ, స్పెండ్ చేసిన టెంపుల్స్ ఇలాంటి వాటిలో స్పెండ్ చేసిన మైండ్ కామ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో కాపర్ ఎక్కడైనా కూడా ఇట్స్ ద న్యూట్రలైజింగ్ ఫోర్స్. ఓకే, కాపర్ అనేది నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా అవుతుందని చెప్పాను కదా సార్, నేను తాగొచ్చు అంటారా? లేదా తాగొచ్చు, బ్రహ్మాండంగా తాగొచ్చు. కాకపోతే అంటే ఇన్బ్యాలెన్స్ వల్ల అలా అవుతుందండి. మీకు ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఆ ప్రపోర్షన్ కరెక్ట్గా లేకపోవటం వలన, ప్లస్ ఇప్పటిదాకా అలవాటు మీ ఎప్పుడు కూడా ఎప్పుడు తీసుకున్న ఆహారాన్ని మీరు ఎప్పుడైనా కొత్తగా తీసుకుంటే కనుక దాన్ని రిజెక్ట్ చేయడానికి మీ బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ 10 డేస్ పాటు అలవాటు పడ్డారనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే బాడీ ఓకే ఇది కూడా యాక్సెప్టబుల్ ఫుడ్ అని చెప్పేసి అన్నది దాని ఇంటర్నల్ లైనింగ్ మొత్తాన్ని చేంజ్ చేసుకుంటుంది. ఓకే ఓకే, ఈ మధ్యకాలంలో ఎక్కువ రాగి వాటిల్లో తాగమని చెప్తున్నారు, రాగి వాటిలో తినమని చెప్తున్నారు కదా, కానీ ఇది నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదా అనుకుంటున్నాను నేను. ఇట్ టేక్స్ టైం అండి, ఎప్పుడైనా కూడా ఒక 10 డేస్ 15 డేస్ టైం పడుతుంది. ఓకే సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ డిస్టర్బ్ అయినట్ట నాది? డిస్టర్బ్ అయినట్లేం కాదు. ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడు ప్రతి మనిషికి కూడా ఆల్కలైన్ కానీ యాసిడ్ కానీ ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు ఎవరికైనా కూడా. ఎందుకు ఉండదంటే
ఇప్పుడు చాలామంది మసాలాలు తీసుకుంటూ ఉంటారు. మ్మ్. మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి అవే బై డిఫాల్ట్ ఎసిటిక్ స్వభావం కలిగి ఉంటాయి. మ్మ్. అదే మీరు ఆహారంలో సొరకాయ ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, అవి ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటాయి. సొరకాయ ఓకే. కావచ్చు, లేకపోతే కనుక రకరకాల దోసకాయ బీరకాయ. ఇలాంటివన్నీ ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటాయి. మ్మ్. సో బ్యాలెన్స్డ్గా ఈ రెండు తీసుకుంటా ఉంటే మనిషి కరెక్ట్గా ఉంటాడు. ఓకే. ఒకదాన్ని కొంతమంది ఎక్కువ ఇష్టపడి కొన్నిటిని అసలు జీవితంలో తినరు. మ్మ్. అలాంటప్పుడు ఏసిటిక్ స్వభావం పెరిగిపోతుంది. సో ఓకే. అందువలన ఏంటంటే కాపరు మన టెంపుల్స్లో ఉండే కాపర్ 100% కూడా కండక్టివిటీ అండి, కలసం ద్వారా ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా సార్ మరి కొన్ని కొన్ని గోపురాల్లో ఒక్కొక్క చోట కాపర్ ఉంటుంది, ఒక్కొక్క చోట బ్రాస్. మన కనకదుర్గమ్మ లాంటి టెంపుల్ చూస్తే కనుక అక్కడ గోల్డ్. ఇలా ఎందుకు? అంటే ఒకటండి, పంచలోహాలు అనేది అన్నిటికంటే కండక్టివిటీ ఎక్కువగా ఉంటాయి. పంచలోహాలకు సంబంధించి వాటి ప్రాపర్టీస్ అంతా కూడా ఒక్కొక్క లోహం ఒక్కొక్క రకమైన ఎనర్జీని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. కొన్ని మూన్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని గాలి ద్వారా వచ్చే ఎనర్జీని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగా అందుకనే చాలా వరకు ఎక్కువగా కాపర్ కన్నా పంచలోహాలను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏది ఎక్కడ ఎలా వాడాలి, కొన్ని చోట్ల మీరు అన్నారు బంగారం అనేది చెప్పాలంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రెస్టేజ్ కానీ, లేకపోతే ఈ టెంపుల్ బంగారంతో తాపడం చేయబడింది అని చెప్పేసి తిరుపతిలో చెప్పుకోవడం కూడా కోసం. మనకి బంగారంతోనే ఉంటుంది కదా. బంగారం అనేది ఎందుకోసం అంటే కనుక భక్తుడికి ఒక గ్లోరీ తీసుకురావడం కోసం. బంగారం కూడా ఒక మంచి ఇది కండక్టివిటీ ఉండేది, కానీ కాపర్ అంత కండక్టివిటీ ఉండదు. కాపర్ పంచలోహాలు ఎక్కువ కండక్టివిటీ ఉంటాయి. పంచలోహాల్లో మీకు బంగారం కూడా వస్తుంది, పంచలోహాల్లో బంగారం కూడా వస్తుంది. సో కాకపోతే బంగారం ఒక్కదాన్నే అనేది ఏంటంటే, ఇది చెప్పాలంటే కనుక మనకు భక్తి కొద్దీ మనం ఇంకాస్త బాగా చేయాలి టెంపుల్ అని చెప్పేసి అని, కళ్ళకి ఇంపుగా ఉండాలని చెప్పేసి ఇలా చేసుకునేది తప్పించేసి, ఎక్కువగా అయితే కనుక కాపర్ ద్వారానే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ యూనివర్స్ నుంచి వస్తుంది. గోపురం అనేది అల్టిమేట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా సందర్భాల్లో చాలా ఉపద్రవాలు రాకుండా కానీ యూనివర్స్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఎనర్జీని తీసుకుంటూ ఆ పక్కల ఉండే 2-3 కిలోమీటర్ల దూరం వరకు కూడా వీలైనంత వరకు ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కాపాడగలిగే శక్తి కూడా టెంపుల్స్లో ఉండే గోపురాలకు ఉంటుంది. గోపురాలు చెప్పాలంటే ఏదో ఊరి టెంపుల్ కోసం కట్టినవి కాదండి, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సరౌండింగ్ స్పేస్ పెట్టబడ్డాయి. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ పంచభూతాల మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఎక్కడ ఎలాంటి ఉపద్రవం వచ్చినా, గాలి ద్వారా వచ్చినా, వర్షం ద్వారా వచ్చినా కానీ, లేకపోతే ఒకసారి అగ్ని ప్రమాదాలు వచ్చినా అగ్నిని కూడా అబ్జర్వ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ వీటికి ఉంటుంది. సో అందువలన వాడికి ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటుంది.